మొన్న రీసెంట్లీ అదే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు కదా రామారావు. అవునవును. తనంతనకు తనే తీసుకున్నాడా అలా డెసిషన్, లేదంటే బిగ్ బాస్ ఏమైనా ఇలా డబ్బులు ఇచ్చి స్క్రిప్టెడ్ అంటే తీసేయాలని చెప్పేసి అలా ఏం లేదు, స్క్రిప్టెడ్ ఏం కాదు. ఎందుకంటే స్క్రిప్టెడ్ అనుకుంటే ఇప్పుడు రామరాజు రెండు కొంచెం బెటర్ వాళ్ళకి. సో తనకి నిజంగానే చాలా రోజుల నుంచి హోమ్ సిక్ ఉంది, వెళ్ళిపోవాలనుకున్నాడు. సో వెళ్ళిపోయాడు అనమాట. కాకపోతే వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే 3 weeks కదా ఉంది. ఇలాంటి టైంలో ఆయన గివ్ అప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇలాంటి టైంలో తను కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ఒక 1 month 2 months ఉన్నా కూడా బాగుంది. అడ్డు పెట్టుకొని ఎప్పటికైనా మా కప్పు రాదు, ఊరికే వేస్ట్ చేసి తనుజాకి వచ్చేట్టుంది అనేసి ఆయనంతా ఆయన వెళ్ళిపోయినాడని డౌట్. కప్పు ఎవరికి వచ్చినా సరే గేమ్ లో అనేది ఉండాలి కదండి. ఎందుకంటే కప్పు ఇప్పుడు ఒక సాంగ్ మీద ఆయన కోట్లు సంపాదిస్తుండు కదా, అంటే అసలు బిగ్ బాస్ హౌస్ లో పోడు కదా. ఏదో ఆశపడిపోయినారు అందరు హైప్ చేస్తారని. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన కప్పు వచ్చినా రాకపోయినా బయట జనాలు చాలా మంది తెలుస్తాడు. ఇంకా అట్ ది సేమ్ టైం ఆయనకి రోజుకి ఇంత రెవెన్యూ అని ఉంటది కదా, అమౌంట్ అది వస్తుంటది కదా. సాంగ్ చేసిన ఫేమస్ అయిపోతుంది కదా, రాము బొమ్మాయికి రాననే సాంగ్. అంటే మీరు ఇప్పుడు తనుజ గారు విన్ అవుతున్నారు కాబట్టి వెళ్ళిపోయారని చెప్తారా? తప్పు రాదనేసి ఆయన తెలుసుకొని బయటకు పోయి టైం వేస్ట్ ఎందుకు, బయటకు పోయి ఒక సాంగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నట్టు బయటకు వెళ్ళిపోయిందని మా డౌట్. అంటే మీ ఒపీనియన్ అది కరెక్ట్ అయినచ్చేమో, బట్ నా ఒపీనియన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సాంగ్ కోసం ఇంకోటి దానికోసం అయితే స్టార్టింగ్ నుంచే రాడు. బట్ ఇక్కడ వరకు వచ్చాడంటే ఏదో సాధిద్దాం అనుకున్నాడు. సో మీరు అన్న పరంగానే తను హోమ్ సిక్ పరంగా ఎలిమినేట్ అయ్యాడు అనుకున్నారు. ఓకే, సో తను ప్రీవియస్ లో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పారు. చిన్నప్పుడు మాకు తినడానికి గతి లేనప్పుడు ముంబైలో మేము సోన్సైలో వర్క్ చేసాము. మా పేరెంట్స్ మమ్మల్ని 3-4 years దాకా వదిలేసి వెళ్ళిపోయారు. చిన్న ఏజ్ లోనే, ఆ చిన్న ఏజ్ లోనే ఉన్నాడంటే ఇప్పుడు సటన్ ఒక ఏజ్ వచ్చారు, ఇప్పుడు అలా ఉండలేడు అంటారా? కంపారిజన్ ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పింది కరెక్టే. తను ఏమన్నాడు అంటే, నేను చిన్నతనంలో మిస్ అయిన అమ్మని గాని నాన్నని గాని నేను మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ నేను వాళ్ళు చేరుకోవడం జరిగింది. సో వాళ్ళ ప్రేమను పొందుతున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను అంటున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ హోమ్ సిక్ అన్న కూడా కాదు. తనకి ఏంటంటే ఇప్పుడు కప్పు ఎవరు తను అనింది, కప్పు తనుజాకి వస్తుందనో అలా ఫిమేల్ కి వస్తుందని వెళ్ళలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ తనకు సెట్ అవ్వలేదు. ఇది నిజమైన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు అబ్బా తనకి, అర్థమవుతుందా? హౌస్ ఇదంతా అబ్బాయికి నచ్చలేదు. ఎంతమంది తనకి వచ్చి మనకి చెప్తున్నా కూడా, హోప్ ఇస్తున్నా కూడా తను ఉండట్లేదంటే తనకి ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక పర్సన్ నాకు నచ్చట్లేదురా బాబు నేను ఉండను రా బాబు అంటే నాగార్జున గారు ఎందుకు ఫోర్స్ చేసి కూర్చోబెడతారని నాకు అర్థం కాదు. బయట 100,000 మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎందుకు ఉంచుతారు? సో అంతే. శివాజీ గారు కూడా అదే క్వశ్చన్ చేశారు. ఆల్రెడీ బిగ్ బాస్ కోసం ఎంతో మంది బయట ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, అలాంటిది దాన్ని ఎలా ఈజీగా గివ్ అప్ చేసేస్తున్నారు అంటే మీరు? నేను అదే చెప్పా ప్రీవియస్ రివ్యూస్ లో కూడా, నేను ఒకటే చెప్పాను ఏంటంటే, నువ్వు కష్టపడిపోయినావు, ఇష్టపడిపోయినావు, పోయిన దాకా ఇన్ని వీక్స్ ఉన్నావు అబ్బా. నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు హోమ్ సిక్ అని ఎవడైనా నమ్ముతారబ్బా? ఇన్ని వీక్స్ ఉన్నాక ఇప్పుడు హోమ్ సిక్ అనేది కరెక్ట్ కాదు. 3 weeks ఉంది, ఇంకా ఇన్ని రోజులు కష్టపడినావు, ఇంకా 3 వారాలే కదా, ఏమైతుంది? 3-4 వారాలకి ఏమైతే చెప్పండి. ఆ గివ్ అప్ కూడా నాకు నచ్చలేదు. కాకపోతే ఇంకో విషయం చెప్తా, ఆయన వెళ్ళిపోవడం కూడా కరెక్టే. ఏం చేయట్లే ఆయన గేమ్. మీకేమైనా అనిపించిన పని సపోర్ట్ చేసుకుని కూర్చున్నాడు తప్ప ఎక్కడైనా గేమ్ ఆడుతున్నాడా? ఇప్పుడు అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన విషయంలో వచ్చే టాస్క్ మాత్రం ముందు దూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాడు. తన పనికి తన ఆడడానికి ఎప్పుడైనా గెలవడానికి ఎప్పుడైనా కూర్చున్నాడా? లేదు, ఎక్కడ జరగలేదు. సో వెళ్ళిపోవడం కరెక్ట్ ఆయన, అంతే. ఇంకా రీ ఎంట్రీలు ఇస్తే బిగ్ బాస్ ఎత్తుకోవాల్సిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినాయి, వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు, అవదండి, ఇంకా అవదు. ఇంకా రీ ఎంట్రీలు ఏముండవండి. వాళ్ళు అలా చేయించారంటే ఏమో నాకు అట్ట అనిపించలేదు. కానీ ఆయన ఎమోషన్ గా నిజమే అనిపిస్తుంది నాకు. రామురాతుడు ఎమోషన్ చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు చూసి ఒక పాట పాడిండుగా, తిన్నా తీరం పడతల కున్నా తీరం పడతలేదని. ఆ పాటకే పడిపోయినా, అందరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కాకపోతే ఉంటే బాగుండు అనిపించింది రామురాతుడు. అసలుకి బిగ్ బాస్ హౌస్ కి హైలైట్ అయిపోయింది ఇప్పుడు ఆ పాట పాడి, ఆ ఎమోషన్ పెట్టి. శివాజీ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిండు. మళ్ళా రీఎంట్రీ ఇస్తే బాగా నేను కోరుకుంటున్నా. వాళ్ళని తీసుకొచ్చినట్టు మన రామురాతుడికి స్పెషల్ గా పెట్టాలన్నమాట. ఇది సీక్రెట్ టాస్క్ అని చెప్పి మళ్ళీ రీఎంట్రీ పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. పెట్టాలని కూడా కోరుకుంటున్నా, రావాలని రామురాతుడు. అంటేనమ్మా, చిన్నప్పుడు తను ఒక స్టోరీ చెప్పాడు కదా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, ముంబైలో అమ్మ నాన్న నన్ను వదిలేసి 3-4 సంవత్సరాలు ఉన్నారు, ఇంకా పని చేసాం, ఇలా ఉన్నాము, మా కింద కూడా గతి లేకుండా అని అన్నారు కదా. చిన్నప్పుడే అమ్మ నాన్న వదిలేసి ఉన్నారు. మరి ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు ఒక 2 months ఉండలేడు ఆయన, ఇంకా 15 సార్లు ఉండొచ్చు. అదే కదా, ఉండొచ్చు. ఏమైంది ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాడు, ఈ ఒక్క నెల ఉంటే అయిపోయేది. మా అమ్మ కళలో ఆనందం చూసేవాడే. నేను ఉండలేనని చెబుతున్నా. ఉంటే బాగుండేది. ఆ బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తారు. శివాజీ గారు కూడా అదే చెప్పారు. కానీ నేను ఉండలేనని ఏడుతుండు కదా, ఏడుతుండే మంచి అవకాశం వచ్చింది. అందుకనే రామురాతుడు మళ్ళా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి నాతో పాటు అందరు కోరుకోండి. అంటే ఇది స్క్రిప్ట్ అని అనిపించలేదా అంటే కావాలని బిగ్ బాస్ వాళ్ళు? ఎందుకంటే రామురాతుడు కూడా మంచి, ఆయనకు కూడా మీడియా పరంగా సపోర్ట్ ఉంది, మంచి పాయింట్స్ వస్తున్నాయి, మంచిగా గేమ్ ఆడుతున్నాడు. అవును, మరి ఈయనకు కూడా ఇలానే ఉంటే ఈయన కూడా అంటే టాప్ 5 లో ఒక మెంబర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని డ్రాప్ అవుట్ అవ్వమని చెప్పిండొచ్చు కదా.
చెప్పుండొచ్చు ఏమో గానీ ఈయన విషయంలో ఏమో గానీ నాకు తనుజ విషయంలో అనిపిస్తుంది అనమాట. అసలు అందరినీ పాయింట్ అవుట్ పెట్టి నాగార్జున సార్ అందరికి చెబుతుండు తనుజని ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ ఎంత బాగా ఆడుతుండు, పద్ధతిగా ఆడుతుండు అని చెప్పింది ఆయనే. అందరికి ఎవరికి మరి దివ్యాకి చెప్పిండు ఆయన, అందరూ చెప్పిండు, ఎవరి లోపల వాళ్ళకి సీరియస్ గా చెప్పిండు. తనుజ మాత్రం సీటుకు చెప్పి వదిలేసిండు చిన్న నవ్వు నవ్వి. మరి తనుజ లోపాలు ఎందుకు కానట్లేదు నాగార్జున సార్ నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు నాగార్జున సార్ నీకేం పుట్టిందో నాకు తెలియదు కానీ ఆమె ఏడుతుంటే మాట మాటకి పోయి ఇసుకని పీయట్లేదా? అందరిని అడుగుతున్నావు, అసలు ఆమెను ఎందుకు అడగట్లేదు నువ్వు? మరి అసలు ఎంతమందిని పెడతావు ఎందుకు? ఇంతమంది కష్టంతో ఆడుకోవటం ఎందుకు? ఎమోషన్ తో ఆమెకే కప్పిచ్చి పంపించాలా? ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరూ సమానంగా చెప్పాలా? ఎందుకు చెప్పట్లేదు? ఆమె ఒక్కదానికి మాత్రం చెప్పట్లేదు. నాకు ఆమె కాడ ఖచ్చితంగా అనిపించింది. అంటే చాలా వరకు మీడియా వాళ్ళకు కూడా తనుజాకే సపోర్ట్ ఉన్నారు, బయట కూడా సపోర్ట్ ఉందని చెప్పేసి, ఆమె బాగా ఆడుతుందని చెప్పేసి అంటున్నారు. యాడ బాగా ఆడుతుంది? అసలు ఈ జనాలకు ఏం పుట్టింది? కళ్ళకి కానట్లేదా? గేమ్ పరంగా ఈకు అమ్మాయి పద్ధతి, ఆడపిల్లగా పద్ధతి పరంగా బాగుంది ఆమె. కానీ గేమ్ పరంగా మాత్రం అన్నిట్లో మాత్రం పేకే, ఖచ్చితంగా పేకే. ఎమోషన్ ఎక్కువ. ఊకింత దానికి అంత దానికి ఆమె ఆడవాలా? ఆమె చుట్టూ బిగ్ బాస్ హౌస్ లో అందరు కూర్చొని బతిలాడాలా? అది మాత్రం సీనే అనుకుంటాను నేను. అది మాత్రం యాక్షన్ అనుకుంటాను నేను ఖచ్చితంగా. ఆమెది ఎప్పుడు బయటపడదు అంటే దివ్య మాదిరి వచ్చిపోయిన కాంచి బయటపడదు అనమాట ఆమెది. అప్పుడు దాకా నేను తనుజ ముద్దుగా మాట్లాడుతుంది, ముద్దుగుందని అప్పుడు దాకా తనుజ నేను సపోర్ట్ చేసిన నేను. ఇంకా అప్పుడు కాంచి నేను సపోర్ట్ చేయట్లే. అసలు ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ కూడా వాడుకుందిగా. ఆర్మీ కళ్యాణ్ పని అయిపోయింది. ఆర్మీ కళ్యాణ్ నీకు కనుక సిగ్గుంటే నీ ఆట నువ్వు వాడు. నీకు బయట ఎంత అభిమానులు ఉండరో నీకు తెలియదు. ఒక కామనమైన అయ్యి నువ్వు దాంట్లో పోయిన నీ గురించి నువ్వు ఆడకుండా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో తనుజ్ పిచ్ లో పడి నీది నువ్వు మర్చిపోతున్నావు నీ గేమ్. నాగార్జున సార్ కూడా రాత్రి నువ్వు మంచిగా ఆడుతున్నావు అని ఒప్పుకుండు చెప్పిండు. నీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చిండు. బయటలో మేము కూడా ఇస్తాను. దయచేసి ఆ పిచ్ లోంచి బయటకు వచ్చి మంచి ఆట ఆడాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు బయటకు వచ్చి నాకు ఆయన చూసి ఈడే నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. కారణంగానే నువ్వు ఆట పోగొట్టుకుంటున్నావు. ఫైనల్ గా రామరాజు గురించి ఏం చెప్తారు? మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగా అనుకుంటాను. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను. నాతో పాటు అందరు కోరుకోండి. రామురాతుడు మళ్ళా ఇది సీక్రెట్ టాస్క్ అనుకోవాలా, రీఎంట్రీ రావాలని కోరుకుంటున్నాను హౌస్ లోకి. ఇమానియల్ మంచి వ్యక్తి, గేమ్ పరంగా బాగా ఆడతాడు, కామెడీ పరంగా బాగా చేస్తాడు. ఇమానియల్ ఒక్కటి కూడా ఇది మంచి కాదు అని అంటానికి వీల్లేదు. ఎవరన్నా వాళ్ళే పేకు. ఇమానియల్ ఖచ్చితంగా ఈ సీజన్ కామెడీ అనేది చిన్న చూపు చూసి కప్పిపోతే మాత్రం నేను ఒప్పుకొని చూస్తాను. ఖచ్చితంగా ఇమానియల్ కప్ రావాల్సిందే. సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి అయ్యా. పాప ఆయన గురించి చెప్పాల్సిన నెగిటివే లేదు. ఫస్ట్ నాగార్జున సార్ ఆయనతోటే పెట్టించండి. కప్పుకు దగ్గర ఎవరున్నారు, ఇంటికి పోవడానికి ఎవరు ఉండరని చెబితే కరెక్ట్ గెజ్ చేసి పెట్టిండు. సాయి నాను మన ఇమానియల్ కప్పుకు దగ్గర పెట్టిండు, సాయినేమో కింద పెట్టిండు. ఆయన బాగుంది కదా తెలివి. ఆయన మంచి వ్యక్తి. ఆయన గురించి ఒక్క మాట చెప్పడానికి ఏది లేదు నెగిటివ్. కావాలనైతే ఎందుకు చేస్తాడు? తనకు కూడా ఉంటది ఈ గేమ్ ఆడాలి, ఇట్లా విన్ అవ్వాలని తనకి ఉంటది కదా. సో స్క్రిప్టెడ్ అయితే కాదు అనుకుంటున్నా. అంటే ఎందుకు అనుకుంటున్నా స్క్రిప్టెడ్ కాదని? వై? బికాస్ ఎవరికైనా విన్ అవ్వాలి ఉంటది కానీ ఇలా ఎలిమినేట్ అవ్వాలని ఎవరికి ఉండదు కదా. చిన్న ఏజ్ లోనే అలా ఉన్నారంటే ఇప్పుడు ఈ సడన్ ఒక ఏజ్ లో ఇలా ఉండలేదా? అలా ఉండలేరంటారు అమ్మ నాన్న చూడకుండా? ఎందుకంటే మేబీ అలా అయితే అనుకోవడం లేదు నేనైతే. అలా అయితే నాకైతే అలాంటి ఒపీనియన్ అయితే లేదు. అంటే తన గేమింగ్ కూడా బాగుంది కదా, మీడియా సపోర్ట్ కూడా ఉంది. యా, చాలా మంది సపోర్ట్ చేశారు. మేబీ డ్రాప్ అయిపోవచ్చు బెటర్ అని చెప్పేసి తనని డ్రాప్ చేశారంటారా? లేదు ఐ థింక్ కాదనుకుంటా. తను సెల్ఫ్ గా చేసుకోవడం అయితే తనకు తనే చేసుకోవడం స్క్రిప్ట్ అయితే కాదు.